చూశారా ఇప్పుడు ఎన్ని ఆయుధాలు వచ్చి చేరినాయో, ఎన్ని శక్తులతో అమ్మ ఒక రాశిలాగా వెలుగుతూ ఉందో, వివిధ భూషణాలతో వివిధ ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేలాగా కనిపిస్తున్న ఆ మహాదేవిని చూసి దేవతలంతా అబ్బా ఆనందం ఆనందం పరమానందం బ్రహ్మానందం, మహిషాసురుడికి సరైనటువంటి మా అమ్మ రంగంలోకి దిగింది, తయారైంది అనుకొని నమ శివాయై కళ్యాణై శాంత్యై పుష్ట్యై నమో నమః, భగవత్యై నమో దేవ్యై రుద్రాణ్యై సతతం నమః, కాళరాత్రై తదాంబాయై ఇంద్రాణ్యై తే నమో నమః, సిద్ధ్యై బుద్ధ్యై తదా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమః, పృథివ్యాం యా స్థితా పృథ్యానజ్ఞాతా పృథివీంచాయా అంతస్థితాయ యమతి యయతి వందే తామీశ్వరీం పరాం, మాయాయాం యా స్థితా జ్ఞాతా మాయయా నతతామజాం, అంతస్థితా ప్రేరయతి ప్రేరయిత్రీం నమః శివాం, నమో కాళికా చండీ చాముండి అంబా భద్రాణి రుద్రకాళి బగలా జ్వాలాముఖి వైష్ణవీ, ఏ జగన్మాస అమలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని దేవతలందరూ కూడా జగన్మాతని అలా స్తోత్రం చేస్తూ ఉంటే అమ్మవారు ఒక చేతిలో ఉన్న మధువును తాగుతూ అలా తలకాయలో కురులు మొత్తం కూడా అలా విసురుతూ అలా ఉగ్రంతో ఊగిపోతూ ఉంది. దేవతలు ఇంకొక పక్క నుంచి మరలా గానం చేస్తూ ఉన్నారు. తన ఖడ్గాన్ని అలా విచిత్రంగా గాలిలో తిప్పుతా కూర్చొని సింహం మీద కూర్చొని వికటాటహాసాలు చేస్తూ భయంకరమైన నవ్వులతో అమ్మవారు అలా కూర్చొని ఉంది. స్థిద్ధి బుద్ధి వృద్ధి తుష్టి పుష్టి శాంతప్రదమైన రుద్రానికి ఇంద్రానికి కళ్యాణి అయిన ఆ వైష్ణవీదేవికి నమస్కారం. ఆ కాళరాత్రికి ఆ జగన్మాతకి ఆ పరమాత్మకి నా అభివందనం. భూమికి తెలియకుండా భూమిని తెలుసుకోకుండా భూమి మీదే ఉంటూ అందరి మనసుల్లో ఉంటూ అందరి గుండెల్లో ఉంటూ సకల ప్రాణికోటిని కంట్రోల్ చేసే ఆ జగన్మాతకి మా నమస్కారాలు. మాయ కారణంగా అవిజ్ఞేయ అయిన మాయారూపినికి మా వందనాలు. అంతఃశక్తిగా అందరం నడిపించే ఆ ప్రేరయిత్రికి మా దండాలు. ఓ జగన్మాత, శత్రుపీడితులమైన మాకు విజయం ప్రసాదించు, శుభ పరంపరలు కల్పించు. మదగర్వితుడై వరదర్పితుడైన మహిషాసురుని సంహరించమ్మా, వాడిని బతకనివద్దమ్మా, మహిషాసురుని సంహారం చేయమ్మా అని దేవతలందరూ కూడా అమ్మను మొక్కుతుంటే అమ్మ ఆహాకారాలు చూస్తూ ఒకవైపులా చూస్తూ చేతిలో ఉన్న మద్యపానాన్ని అలా తాగుతూ ఉంది. వాడు మహామాయావి తల్లి కలుడు స్త్రీవజ్యుడు నానా రూపాలను ధరిస్తూ సకల దేవతలను హింసించాడు. వాడికి ఒక క్రీడా వినోదం మమ్మల్ని కొట్టటము. మా అందరికి నువ్వే దిక్కు జగన్మాత, కాపాడు తల్లి కాపాడు తల్లి, పాహిమాం 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 అంటూ ఆ జగన్మాతని దేవతలంతా స్తోత్రాలు చేస్తుంటే జగన్మోహిని చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడింది. తొలి పలుకు దేవతలతో అమ్మ మాట్లాడుతుంది. ఏమని? దేవతలారా నా బిడ్డలారా అంది. ఏమంది? దేవతలారా నా బిడ్డలారా, ఇక నిర్భయంగా ఉండండి, భయం లేకుండా ఉండండి. మహిషాసురుని నేను చంపుతాను, సంహరిస్తాను, ఇప్పుడే సంహరిస్తాను వాణ్ణి, ఇప్పుడే వాణ్ణి సంహరిస్తాను అంటూ ఇంకొకసారి నవ్వింది. దేవతలారా, ఈ సృష్టిలో ఇది ఒక విచిత్రమైన సంఘటన. బ్రహ్మేంద్ర విష్ణు రుద్రులు కూడా మహిషాసుడికి భయపడిపోయారంటే ఎంత ఆశ్చర్యం. దైవబలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా దుర్జయంగా ఉంటుంది. సుఖదుఖాలకి కాలమే కర్త. సృష్టి పాలన సంహార నిర్వహణకి సమర్థులమైన త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషాసురుడి యొక్క పీడలకులోనే క్లేశ సంతపులయ్యారంటే కాలమహిమ ఎంతటితో తెలుస్తూనే ఉంది కదా అని ఒక్క క్షణం మాట్లాడటం ఆపేసింది. మరలా చిరునవ్వు నవ్వింది. చిరునవ్వు నవ్వుతూనే హ హ హ అంటే వికటాట్టహాసంతో గట్టిగా అమ్మవారు గర్జించింది. ఆమె గర్జించిన గర్జించుడికి ఆకాశమంతా ప్రతిధ్వనించడమే కాకుండా ఎన్నో పిడుగులు ఉల్కలు రాలాయి. ఆ నవ్వు దెబ్బకి సముద్రాల్లో భూమి అంతా కూడా షేక్ అయిపోయి సునామీలాగా సముద్రం పొంగి భూమి మీదకి రావటం మొదలుపెట్టింది. అంత భయంకరంగా నవ్వింది. ఆ నవ్వు సౌండ్కి పర్వతాలే కదిలిపోయాయి, సముద్రాలే గురినిల్లాయి, హిమాలయ పర్వతాలు గడగడలాడాయి. రాక్షసులకు వినపడింది ఆ నవ్వు. ఎక్కడ వినపడింది? స్వర్గంలో ఉన్నటువంటి రాక్షసులకి ఆ నవ్వు వినపడింది. దేవతలందరూ కూడా అమ్మని
జయ హో కాళిక, జయ హో, జయ హో చండీ చాముండి, జయ హో, జయ హో మాహేశ్వరి, జయ హో విజయీ భవ, జయీ భవ అని దేవతలందరూ కూడా అమ్మవారిని స్తోత్రాలు చేస్తున్నారు. పాహి పాహి, రక్షించమ్మా, మమ్మల్ని కాపాడమ్మా అని అంటూ ఉన్నారు. ఆ ధ్వని మహిషాసురుడికి వినపడింది. ఎవరికి వినపడింది? మహిషాసురుడికి వినపడింది. విని, ఎవడరా ఇంతలా వికటాట్టహాసం చేస్తుంది? ఇది ఆడదయా, మగదయా, లేదా నపుంసకుడయా, లేదా ఏదైనా శక్తి నవ్వుతుందా? అది ఇంతలా నవ్వు ఇక్కడికి వినిపిస్తుందంటే అసలు ఆకారం ఎలా ఉంటుందిరా అని మహిషాసురుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏదో శంకించాడు, ఏదో జరగబోతుంది అని మహిషాసురుడికి డౌట్ మొదలైంది. ఏమిటి ఈ ధ్వని అని గర్జించాడు. తెలుసుకురండి అని రాక్షసులను పంపించాడు. ఆ నవ్వు ఎక్కడి నుంచో, అమ్మ కంటిన్యూగా నవ్వుతుంది, ఆ నవ్వు ఆపల, కంటిన్యూగా ఆ పకాపకమని వికటాటహాసం భయంకరంగా నవ్వుతుంది. మధ్య మధ్యలో భయంకరంగా అరుస్తుంది. ఆమె దగ్గర నిలబడటానికి దేవతలకు కూడా చాలా భయం వేస్తుంది. అంటే క్షణానికి ఆమె తీవ్రత మారిపోతుంది. ఆ యొక్క ఆర్తనాదం, ఆ నవ్వు ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని రమ్మని మహిషాసురుడు తన దూతలని పంపించాడు. చెవులు చిల్లులు పడిపోతున్న ఆ ధ్వని ఏమిటి? ఎవరో కర్త? వాడు దేవత అయినా దానవుడైనా కానీ ఇంతలా నవ్వు, నన్ను ఎదిరించే నవ్వు నవ్వుతున్నాడు, వాడిని జుట్టు పట్టుకొని లాక్కొని రాండ్రా, ఆ నవ్వు ఎవడు నవ్వుతున్నాడో అని మహిషాసురుడు అన్నాడు. ఆ అహంకారాన్ని, ఆ దురాచారాన్ని వాడు నా దగ్గరకు లాక్కొని వస్తే, ఈ నవ్వు నవ్వేవాడు ఎవడో, ఆడద కానీ మగద కానీ, నా దగ్గరకు లాక్కొని వస్తే నేను చంపేస్తాను. ఓడిపోయిన దేవతలో భయం కలిగిన వాళ్ళే గర్జిస్తున్నారా? ఇది వాళ్ళ పని అయి ఉండదు. అందరూ నాకు వసిలే కదా, మరి ఈ పిచ్చి చేష్ట ఎవరు చేసి ఉంటారు? త్వరగా తెలుసుకోండి రండి, ఆ నవీనోడిని ఉన్న ఈడ్చుకోండి రండి, లేదంటే నేనే వెళ్ళి ఆ నవీనోళ్ళని సంహారం చేస్తాను అని మహిషాసురుడు గదివేసరికి ఆ రాక్షసుల యొక్క దూతలు 4 దిక్కులకు వెళ్ళిపోయారు. తూర్పు కొంతమంది వెళ్ళారు. అరే యాడ్ నుంచి వస్తుందిరా నవ్వు, మీరు పోయి కనుక్కొని రండి అని. ఉత్తర దిక్కు కొంతమంది, దక్షిణ దిక్కు కొంతమంది, పడమర దిక్కు కొంతమంది, 4 దిక్కులకి ఆ రాక్షసుల సైన్యము ఆ నవ్వు ఎక్కడి నుంచి వస్తుందా అని వెతకటానికి బయలుదేరారు. వెంటనే ఆ మహిషాసురుడు గర్జించేసరికి దూతలు 4 దిక్కులకి పరుగులు తీసి అన్వేషించారు. 8 భుజాలతో, 8 భుజాలకి 18 భుజాలతో, 18 భుజాలకి మొలిచిన 1000 భుజాలతో, దివ్యాభరణాలతో, సర్వాంగ సుందరంగా వెలిగిపోతూ, ఒక వెలుగులాగా వెలిగిపోతూ, సింహం మీద కూర్చొని ఒక చేత్తో మద్యం తాగుతూ, ఇంకొక చేత్తో తలకాయి విసురుతూ, భయంకరమైనటువంటి ఆకారంతో ఆర్తనాదం చేస్తూ వికటాట్టహాసం చేస్తున్నటువంటి అమ్మవారి రూపాన్ని చూడగానే రాక్షసుల పై ప్రాణాలు పైకైపోయాయి. ఆ రూపం చూడటానికే వాళ్ళకి గుండెలు జాలటల్లా. ఇదేమి రూపంరా, ఇదేమి స్త్రీరా, 1000 చేతులతో ఉంది, ఇది ఎక్కడ ఆకారం రా బాబు? ఆ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి? అసలు ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రం కదా అది, అదిగో ఈశ్వరుడి చేతిలో ఉన్న త్రిశూలం కదా అది, బ్రహ్మ చేతిలో ఉన్నట్టు పరశువు కదా అది, విశ్వకర్మ ఇచ్చిన గండ్రగొడ్డలు కదా ఆ చేతిలో ఉంది. ఎక్కడరా ఈ రూపం? ఈ రూపం ఎలా పుట్టింది? ఎవరు కన్నారు ఈ రూపాన్ని? ఇంతటి శక్తి, ఇంతటి గొప్ప రూపము ఎక్కడి నుంచి వచ్చిందని రాక్షసుల యొక్క ప్రాణాలన్నీ కూడా పై ప్రాణాలు పైకైపోతూ ఉన్నాయి. ఆ రూపాన్ని చూసి వెంటనే పరుగున వచ్చేసారు. ఆ రూపాన్ని చూసి ఎక్కువసేపు చూడలేకపోయారు అమ్మ తేజస్సుని. వచ్చి మహిషాసురుడు చెప్పారు, అయ్యా బాబు, మీ పని అయిపోయింది, మా పని అయిపోయింది. అది దేవతలు ఎవరో ఒక ఆమెను సృష్టించినట్టున్నారు. ఆమె మామూలు మనిషి కాదండి, మామూలు ఆడద కాదండి, ఆడది బాబయ్య, ఆ ఆడది మామూలు ఆడద కాదండి బాబయ్య, ఒక పెద్ద ప్రౌఢంగన, అన్ని రత్నాలు ఒంటి మీద దిగేసుకొని కూర్చోనింది. మనిషి అయితే కాదయ్యా, అలాగనే రాక్షసుల కాంత కూడా కాదయ్యా, ఎవరో దివ్య స్వరూపం, చాలా అందంగా ఉంది, మళ్ళీ అందానికి అందం ఉంది, మళ్ళా రోషానికి రోషం ఉంది. ఆమె ముఖములో సింహం మీద కూర్చొని ఉందండి. ముందు 18 భుజాలతో కనపడింది, దగ్గర కళ్ళు చూస్తే 18 భుజాల్లో నుంచి 1000 భుజాలు మునిసి వచ్చాయండి. ఆవిడ ఇలా మద్యం, ఒక హస్తంతో మద్యం తాగుతూ వికటాట్టహాసం చేస్తుందండి. ఆమె నవ్విన నవ్వే అన్ని లోకాలకి ఆ శబ్దం వ్యాపిస్తుందండి.
ఆమె భర్త ఎవరో తెలియదండి. నేల మీద అయితే లేదండి, గాలిలో ఆకాశంలో సింహం మీద నిలబడి ఉందండి. ఆ సింహం భూమి మీద కూడా నిలబడి లేదండి. అది ఎట్ట సాధ్యమో మాకు అర్థం కావట్లేదండి బాబయ్య అని ఈ రాక్షసులు అందరూ చెబుతున్నారు. ఇంకా బాబయ్య, ఆమె అలా సింహం మీద గాల్లో కూర్చొని ఉంటే మన చేతిలో చావు దెబ్బలు తిన్న ఈ బ్రహ్మ, ఈ విష్ణువు, ఈ శివుడు, ఈ దేవతలు వీళ్ళందరూ ఆమెను స్తోత్రం చేస్తున్నారు బాబయ్య. స్తోత్రం చేస్తుంటే ఆమె తాపకి ఆ మద్యం తాగుతుంది, వికటాట్టాసం చేసి మిమ్మల్ని చంపుతానని సవాలు విసురుతుంది బాబయ్య. ఆ మామూలు అర్థం కాదు బాబయ్య, మా వల్ల అయితే కాదు బాబయ్య అని మహిషాసురుడికి ఆ దూతలు చెప్పుకుంటూ ఉన్నారు. ఆవిడ ఎందుకోసం వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏం చెయ్యాలని వచ్చిందో, ఎలా పుట్టిందో, ఎవరు కన్నారో మాకైతే తెలియదు బాబయ్య. ఆవిడ దివ్య తేజస్సు కళ్ళు మిరుమిట్లు గొలుపుతోంది. ఆమెను తేరిపారలేక చూడలేకపోయాం. శృంగార వీర హాసాలు, రౌద్ర అద్భుత రసాలు మూర్తీభవించినట్లు ఉంది. ఆ నవ్వు మామూలు నవ్వు కాదు బాబయ్య. ఒకసారి శృంగారంలా మోహించేలా నవ్వుతుంది, ఒకసారి చంపేస్తా బిడ్డ అన్నట్టు నవ్వుతుంది, ఒకసారి శాంతంగా నవ్వుతుంది, ఒకసారి అనేక రూప నవరసాలతో నవ్వుతుంది బాబయ్య. ఆ నవ్వులు అన్ని రకాలు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు అర్థం కావట్లేదు బాబయ్య. కాబట్టి మరి అటువంటి రూపాన్ని ఇంతకుముందు ఎప్పుడు మేము చూసి ఎరగం, విని ఎరగం. మాట్లాడించడానికి భయం వేసి చప్పుడు చేయకుండా తిరిగి వచ్చాం. చూసి రమ్మని మాత్రమే కదా నీ ఆజ్ఞ, ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పండి బాబయ్య అన్నారు ఈ దూతలు. దూతలు చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు ఈ రాక్షసుడు మహిషాసురుడు. విని ఏమన్నారు? ఆడదన్నారా? అబల, మనల్ని ఏం చేయలేదు. అబల, అబల అంటే బలం లేనిది, అబల ఆడదే కదరా, ఏంది అని అనుకున్నాడు. ఒక మహావీరుణ్ణి చూస్తూ మంత్రివర్య అంటే ఆ మహిషాసురు దగ్గర రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక రాక్షసుడు ఉన్నాడు అక్కడ. వాడిని పిలిచాడు, మంత్రి డారా, నువ్వు మన సైన్యాలతో వెళ్ళి సామదానాది చతురోపాయాలు ఉపయోగించి ఆ అమ్మాయి నా కాడికి తీసుకొనిరా, నాకు దగ్గ కన్యరా, అది నేను పెళ్లి చేసుకోవాలి. అంతలా సుందరిని, అంతలా శూరురాలని, వీరురాలని నాకు తగ్గ కన్య దొరికిందిరా ఇన్నాళ్ళకి. మీరు పోయి వెంటనే ఆమె తగాదు పెట్టుకున్నారు రోయ్. ముందు పోయి కొంచెం మధ్యవర్తంగా మాట్లాడి, మెత్తగా మాట్లాడి ఆ అమ్మాయి మనసును ఒప్పించకుండా మంచి మంచి మాటలు చెప్పి నా దగ్గరకు తీసుకొని రండిరా అని మహిషాసురుడు మాట్లాడుతున్నాడు. రానంటే ఒకవేళ రానందనుకోండి రా, చంపకండి రోయ్, ఆ అమ్మాయికి నేను మనసిచ్చాను కాబట్టి చంపకుండా బందీగా చేసి నా కాడికి తీసుకొని రండి. అంతటి సౌందర్యవతిని నేను నా భార్యగా చేసుకుంటే అబ్బా లోకము ఎప్పటికైనా మర్చిపోతుందారా అసలు మనల్ని, ఇంకా అంతకంటే మనకు వైభవం ఉంటుందారా అని మహిషాసురుడు అని అనుకుంటుంటే ఆవిడ రూప సౌందర్యాన్ని గురించి దోతలు చెప్పిందంతా విని మనసు మొత్తం కూడా ఆయనకు మోహితమైపోయింది మహిషాసురుడికి. ప్రీతియుక్త సమయాతి యదుసా మృగలోచన రసభంగో యదాన శాతతా కురుమే మమేప్సితం. జనమేజయ వింటున్నావుగా, మహిషాసురుడి యొక్క మదమత్తత ఏ స్థాయిలో ఉందో చూశావుగా. ఆ మహామంత్రి అమ్మవారి దగ్గరికి, అమ్మవారిని తీసుకొని మహిషాసురుడి దగ్గరికి తీసుకురావాలని ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, సైన్యాలతో బయలుదేరి వెళ్ళాడు అమ్మవారి దగ్గరికి. రథ గజగ తురగ పదాదులతో, రథ గజ తురగ పదాదులతో వెళ్ళాడు. వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. మహాదేవికి చాలా దూరంగా నిలబడ్డారు. దగ్గర పడ్డాడు, వీళ్ళకి దమ్ము జాలట్లా. ఒక 2-3 పర్లంగా దూరమే నుంచి, అది పెద్ద ఆకారం, అది భూమి మీద లేదు. ఆకాశంలో ఎంతవరకైతే ఆకాశం ఉంటుందో అసలు అందనంత రూపంతో ఉంది ఆమె యొక్క తేజస్సు. ఒక్కోసారి కొంచెం హైట్ తగ్గుతుంది, అంతలోకే మళ్ళా పెరిగిపోతుంది, మళ్ళా మధ్యస్థంగా ఉంటుంది. అలాంటి రూపాన్ని వాళ్ళు చూసి 2 కిలోమీటర్ల దూరమే నిలబడి ఆ రూపాన్ని అలా చూస్తూ నమస్కారం చేశారు. ముందు నమస్కారం చేసి నిలబడ్డారు. నమస్కరించి ఈ మంత్రి అనేవాడు మధురంగా మాట్లాడాడు. ఓ తీయని పలుకుల సుందరాంగి అన్నాడు. ఏమన్నాడు ఈ మంత్రి అమ్మవారితో? ఓ తీయని పలుకుల సుందరాంగి, ఎవరవే నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఎవ్వరకన్నారు, మీ అమ్మ పేరేంటి, మీ నాన్న పేరేంటి,
ఓకేనా, నువ్వు ఏ ఊళ్ళో ఉంటావు, నీ యాడుంటావు అని అడిగి, మా ప్రభు మహిషాసురుడు నీ మీద మనసు పడ్డాడు, నిన్ను తీసుకొని రమ్మంటున్నాడు, మా ప్రభువుకు దగ్గ చక్కని చుక్కవు నువ్వు, నా మాట వినండి మీరు అని అడుగుతున్నాడు. అతడు విశ్వవిజేత, దేవ మానవులకే దొరకనటువంటి వాడు, బ్రహ్మదేవుడిచ్చిన చావు లేకుండా ఉండేటువంటి ఒక పెద్ద వరం కోరుకొని ఉన్నటువంటి వాడు, దైత్యనాయకుడు, మహాబలశాలి, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలోకి మారిపోగల కామరూప అని అమ్మవారిని ఇంప్రెస్ చేయాలని ఇలా ఆలోచన. కామరూపధారి, నువ్వు ఇలా వచ్చావని తెలిసి నీ అందాన్ని విని మా ప్రభు మహిషాసురుడు నిన్ను ఒక్కసారి చూసి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మానవ రూపం ధరించి నీ దగ్గరకు వస్తాడంట. మామూలుగా అయితే మా అయ్యగారితో దున్నపోత ఆకారం అండి, కానీ నీ దగ్గరకు మాత్రం ఒక అందమైన మనిషిగా మారి నీ దగ్గరకు వస్తాడంట. నీకు ఎలా రుచిస్తే అలా, అంటే నీకు మా అయ్యగారు ఎలా రావాలనుకుంటున్నావు, నీ ప్యాంట్ షర్ట్ వేసి రావాలనుకుంటున్నావా, అట్లానే వస్తాడు. పోనీ రాజు గెటప్ వేసుకొని రావాలనుకుంటున్నావా, అట్లానే వస్తాడు. పోనీ నువ్వు చేసుకోబడి ఎలా ఉండాలనుకుంటున్నావా, అలా చెప్తే మా అయ్యగారు ఆ గెటప్లోనే వస్తారు. కాబట్టి ఓ మృగశాభాక్షి అంటే మృగం అంటే ఇక్కడ జింక, అందమైన జింక వంటి జింక పిల్ల కన్నులు ఉన్నటువంటి దానా, అందమైన జింక పిల్ల లాంటి కన్నులు కలిగినటువంటి దానా, నువ్వే అతడి సన్నిధికి వస్తే నీకే మర్యాద దక్కిద్ది, లేకపోతే అతనే ఇక్కడికి వస్తాడు, నీ మీద భక్తితో వస్తాడు, నీ ఇష్టం, నువ్వు ఎలా చేయమంటే అలానే చేస్తాను. అతడు నీకు పూర్తిగా నీ మీద మనసు బారేసుకొని నీకు వశుడైపోయి ఉన్నాడు. ఓ కరబోరు, చెప్పు, నేను చేయవలసింది ఏమిటో ఆజ్ఞాపించు అన్నాడు. ఆ రాక్షస మంత్రి మాటలు వినగానే అమ్మవారు విరగబడి నవ్వుకుంది, పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకుంది. ముందు నవ్వుకొని వెంటనే పటమని పళ్ళు గురికి ఆకాశంలో మెరుపులు మెరిసి పిడుగులు పడితే ఏ ధ్వని వస్తుందో ఆ స్వరంతో మాట్లాడింది. ఒరే రాక్షసాదమా, మంత్రివర్య అని మాట్లాడింది అమ్మవారు. నేను ఎవరనుకుంటున్నావురా, దేవతల కన్న తల్లిని, నన్ను ఆదిశక్తి అంటారు, మహాలక్ష్మి అంటారు. సర్వ రాక్షసులని సంపేయటానికే ఈ గెటప్లో వచ్చా నేను. మహిషాసురుని మట్టు పెట్టమని ఈ దేవతలు ప్రార్థిస్తే వచ్చానురా. యజ్ఞ భాగాల్ని హరుస్తూ దేవతలందరినీ నానా హింసలు పెడుతున్నావు కదా మీ ప్రభు, అందుకనే మీ నాయకుని చంపడం కోసమే నేను ప్రయత్నపూర్వకంగా వచ్చాను, ఒంటరిగా వచ్చాను, నాకు సైన్యం లేదు, ఈ దేవతలు ఎవరు నా వెంటరారు, సింగిల్గా వస్తా నేను మీ ప్రభువును చంపటానికి, సింగిల్గా వస్తా నేను. నువ్వు సామోపాయకంగా స్వాగతం పలికావు, నాతో మెత్తగా మాట్లాడావు కాబట్టి బిడ్డ ఇంకా నువ్వు సావకుండా ఉన్నావు అని మాట్లాడుతుంది అమ్మవారు. నాతో మంచిగా మాట్లాడావు, రాగానే దండాలు పెట్టావు, కాబట్టే నిన్ను సంపకుండా వదిలేస్తున్నాను బిడ్డ అని మాట్లాడుతూ ఉంది. కాబట్టి అందుచేత నిన్ను క్షమిస్తున్నాను, లేదంటే ఈ పాటికే నేను కాదురా, నా సింహమే నిన్ను తినేసి నవ్వులి అవతల పారేసేది. కాబట్టి నా చూపులు కాలాగ్ని వీచికలు, ఈ పాటికే నిన్ను మసి చేసి ఉందును. మధురంగా మాట్లాడుతున్నావు కాబట్టి, మంచిగా మాట్లాడావు కాబట్టి బతికిపోయావు. కాబట్టి చెప్పరా మీ రాజుకి, చెప్పరా మీ దున్నపోతికి అని అన్నది అమ్మవారు. చెప్పరా మీ దున్నపోతికి, మీ రాజుకు చెప్పరా, వెళ్ళు చెప్పు, నా మాటగా చెప్పు. ఒరే రాక్షసదమా, జీవితం మీద ఏమన్నా బతకాలని వాడికి ఏమన్నా ఆశ ఉంటే దేవతల ఊరైనటువంటి స్వర్గం నుంచి ఆ ఇంద్రుడు కూర్చున్న సింహాసనం మీద నుంచి మీ రాజుని, మీ దున్నపోతుని దిగి మీ దేశం, మీరు పాతాళ లోకానికి వెళ్ళిపోండి, భూలోకం కిందకి, లేకపోతే చస్తారు బిడ్డ, ఒక్కనే వదలను నేను. మీ ఆయుధాల మొత్తం మీ పని చెప్పడానికే తీసుకొని ఏడ సింహం మీద కూర్చొని రెడీగా ఉన్నా, ఏ క్షణమైనా రావచ్చు నేను మృత్యుదేవత రూపంలో మీ మీదకి అని అమ్మవారు అంటూ ఉంది. వెంటనే పాతాళానికి పారిపోండి, ప్రాణాలు నిలుపుకోండి, నిన్ను చంపితే దేవతలకి స్వర్గ సామ్రాజ్యం వస్తుంది. ఈ స్వర్గాన్ని, ఈ భూమిని, ఈ సముద్రాన్ని విడిచిపెట్టి పారిపో, పాతాళానికి పారిపో. యుద్ధం చెయ్యాలని కోరిక ఉంటేనే బయలుదేరిరా, మహావీరులతో మహాబలాలతో తరలిరా, అందరిని ఒకేసారి రమ్మను,
యమలోకానికి పంపిస్తాను బిడ్డ, చెప్పు నీ రాజుకి, చెప్పు నీ దున్నపోతి రాజుకి అని అమ్మవారు మాట్లాడుతూ ఉంది. నువ్వు ఇప్పుడు మన్మథ పీడితుడు కూడా అయ్యావు గంట కదా మీ రాజు, కాబట్టి తప్పకుండా వచ్చి వాడిని యుద్ధం చేయమను. నా పెద్ద కొడుకు బ్రహ్మదేవుడిచ్చిన వరాలు చూసుకొని వాడు వెర్ర వీగుతున్నాడు కదా, ఆ వరాలు ఎంతవరకు పనిచేస్తాయో నా ఎదురుగా వచ్చి వాడిని ఆ దున్నపోతుని నిలబడమని చెప్పండిరా, చెప్పండి నా మాటగా వాడికి వెళ్ళి. బ్రహ్మదేవుడి మాటకు తిరుగులేదు అని అంటున్నారు కదా, అందుకే నేను వచ్చాను. బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు కదా ఆడదాని చేతిలో చావు ఉండాలని, వాడి ప్రాణం తీసే ఆడదాన్ని నేనేరా, నేనే ఆ శక్తిని స్త్రీ రూపం ధరించి వచ్చాను. నీ పాపం బండిందిరా, చావు మూడింది. నాదే నా చివరి హెచ్చరిక, చెప్పు మీ దున్నపోతురాజుకి, జీవితం మీద ప్రాణం ఉంటే, ఆశ ఉంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పాతాళ లోకానికి పారిపోండి అని ఆ మహాదేవి మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి శరీరం మీద ఉన్నటువంటి దుస్తులన్నీ దడిచిపోయి ఒరే ఏం చేయాలరా అనుకొని భయంగా ఆ భయాన్ని మొత్తం కూడా మనసులో దాచిపెట్టుకొని ఆ మంత్రి మళ్ళా అమ్మతో మాట్లాడుతున్నాడు తిరిగి. ఏమనంటే, దేవి ఆడవారికి తగ్గట్టుగా మాట్లాడావు, మా వంటి ప్రభువుకి కాబోయే భార్య అంటే ఆ మాత్రం పౌరుషం ఉండాలి, మరి అట్టాడే మాట్లాడావు నువ్వు, ఓకేనా? అంత మాత్రం మాట్లాడితేనే మా రాజుగారికి తగిన భార్యగా నువ్వు ఉండగలవు, కాబట్టి అంత బాగా మాట్లాడావు. ఒక్క విషయం ఆలోచించు అమ్మాయి, మా ప్రభువు ఎక్కడా, నువ్వెక్కడా, ఇద్దరికి యుద్ధం ఎలా? నువ్వు ఒంటరిదానివి, పైగా చిన్నదానిలాగా ఉన్నావు, మంచి యవనంలో ఉన్నట్టున్నావు, సుకుమారివి. అతడేమో మహిషుడు, మహాకాయుడు, కఠినాత్ముడు, అనంత సైన్య సమేనితుడు, భీకర శస్త్రాస్త్రాలు తెలిసిన సమన్వితుడు. నిన్ను తేలిగ్గా చంపుతాడబ్బా. ఆయన కనుక తలుచుకుంటే ఒక్క మదించిన ఏనుగు ఒక మల్లెపూల మాలని కనుక నలిమేస్తాడు నిన్ను మా రాజు తలుచుకుంటే. కానీ నీ మీద మనసు పడ్డాడు కాబట్టి నేను మెత్తగా మాట్లాడుతున్నాను నీతో. కహాశ్రమ కరిరాజస్య మాలతీ పుష్పమర్ధనే మారణే తవ వామోరు మహిషస్య తధారణే అన్నాడు. ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడదామంటే సంశయిస్తున్నాను. ఎందుకంటే రేపో మాపో మా రాజుగారితో మీరు కొంచెం సరసల్లాపాలు చేసేటువంటి ఆడగుతుడు కదా, మా రాజుతో శృంగారం చేయబడేటువంటి స్త్రీ కదా మీరు. మా రాజు నీ పట్ల భక్తి తత్పరుడు, నీ దగ్గర సామధానాలే ప్రయోగించమన్నాడు. అంటే బతివులాడో లేకపోతే పొండిచ్చో ఫలమిచ్చో నీ మనసు మార్చో తీసుకొని రమ్మని చెప్పాడు, అంతేగాని నీతో యుద్ధం చేసి నిన్ను జుట్టుబొడుచుకొని ఈడ్చుకొని రమ్మని మా ప్రభువు ఏమీ చెప్పలేదు అని ఆదేశించాడు. అందుకే అడుగుతున్నా, లేదంటే ఇంత కఠినంగా మా స్వామి నిన్ను ఈ పాటికే ఒక్క బాణం వేసి నిన్ను చంపేసేవాడిని అంటున్నాడు వచ్చినవాడు. రూపయవ్వన గర్వంతో మిథ్యాభిమానంతో మీరి పలుకుతున్నావు, నీ అందాన్ని గురించి విని మోహితుడయ్యాడు కదా అని లోకు గట్టినట్టున్నావు. అందుకనే నేను నిన్ను సంహరించకుండా ఇష్టంగా ప్రియంగా మాట్లాడాల్సి వస్తుంది. సకల రాజ్యాన్ని, సకల కోశాన్ని మా ప్రభువు నీకు కానుకగా ఇస్తాడు. అనుకూలంగా అభిప్రాయం ఏర్పరచుకో, రోషానికి పోయి మరణం కోరి తెచ్చుకోవాకు. అమ్మాయి బాగా ఆలోచించు. ఇంతగా కాళ్ళ వెళ్ళపడి మా రాజుగారు ఏ ఆడదానికి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడలా. మా రాజు తలుచుకుంటే, మా రాజుకు నచ్చితే బతిమలాడాల్సిన అవసరం లేదు, బలవంతంగా అనుభవించటమే. కానీ నీ విషయంలో బలవంతంగా అనుభవించాలని ఆయనకి లేదు. నిన్ను చూసి మనసు బారేసుకున్నాడు, మంచిగా ప్రాధేయపడి అడగాలని చెప్పమన్నాడు మమ్మల్ని, అందుకే మేము ఇలా మాట్లాడుతున్నాం అని అన్నాయి. నువ్వు గనక మా రాజుని పెళ్లి చేసుకుంటే 3 లోకాలు నీ పాదాలకు దాసోహం అయిపోతాయి, నువ్వు మహారాణివైపోతావు, అంతలేని సుఖాలు అనుభవిస్తావు, ఆలోచించుకో అన్నాడు ఆ రాక్షసుల మంత్రి. ఆ మాటలకి అమ్మ ఇంకొకసారి పకాపకా నవ్వి మెత్తగా మాట్లాడింది ఈసారి వాడితో. వినవయ్యా పిచ్చోడా, ఒరే వెర్రోడా, నువ్వు ఆ దున్నపోతుకి చాలా ముఖ్యమైన వాడు అనుకుంటా. వాడి మంత్రివా నువ్వు? వాడి పక్కన వాడిని పూసుకొని ఈ విధంగా మాట్లాడుతున్నావు, నా దగ్గరకు వచ్చి వాగుతున్నావు నీవు ప్రేలాపనలు, అలాగే కనిపిస్తున్నావులే. నీ పశువుల బుద్ధి ప్రతి మాటలో కనపడుతుంది. నీలాంటి వాడు మంత్రిగా ఉన్నాడంటే వాడు ఎంత బుద్ధిమంతుడో నాకు అర్థమవుతుంది. ఇద్దరే సరిపోయినారు. విధి అంత చక్కగా కూర్చుందిరా మీ ఇద్దరి జంటనే. నేను ఆడదాన్నే, పురుషుణ్ణి గాను,
స్త్రీ వేషం కూడా ధరించాను. నీ ప్రభు ఆడదాని చేతిలో చావు కావాలని బ్రహ్మను అడిగాడు కదా, వాడి అంతటి మూర్ఖుడురా. అలాంటి చావి వీరులకి వస్తుందారా? ఆడదాని చేతిలో చచ్చిపోవాలని కోరుకుంటాడా ఏ వీరుడైనా? వాడి అంత తెలివిగల్లోడురా, అలాంటి కోరిక కోరుకున్నాడు. అందుకే నేను వచ్చానురా. నాకు ఏ సైన్యము అవసరం లేదు, ఏ ఆయుధం కూడా నిజానికి అవసరం లేదు. దైవం ప్రతికూలించిన వాడిని చంపటానికి నేను ఒక గడ్డి పరక తీసుకొని ఆ గడ్డి పరకని ఒక మంత్రంతో వదిలితేనే అదే వజ్రాయుధమై మీ వాడి ప్రాణాలు తీసేస్తుంది. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఆయుధాలు ఇచ్చేశారు, ఈ దేవతలందరూ కూడా. ఇవన్నీ నాకు అవసరం లేదు, నేనే దలుచుకుంటే అని అమ్మ మాట్లాడుతుంది. విపరీతం యదా దైవం తృణం వజ్రసమం భవేత్ విదిచ్చే సుముఖ కామం కులుషం తోలవత్తదా. మరణం రాసిపెట్టి ఉన్నాక ఎంత సైన్యం ఉండి మాత్రం ఏమి లాభం? జీవుడికి దేహంతో ఉన్న కాలయోగాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది, విడిపోతూ ఉంటుంది. సుఖదుఖాలులాగే మృతి కూడా ముందు రాసిపెట్టే ఉంటుంది. అది ఎవరికి ఎలా ఉందో అలానే జరుగుతుంది. మార్చటం ఎవరి వల్ల కాదు, బ్రహ్మాదులకే తప్పదు ఈ ఉత్పత్తి వినాశనాలు. ఇక నీ ప్రభు కూడానా? మృత్యువును తప్పించుకోలేని వారు ముచ్చటపడించిన వరదానాలతో నీ ప్రభు లాంటి వారు వల్ల మాకు మరణం లేదు అని విర్రవీగితే దాన్ని ఏమనాలి? ఇంతకనే మూర్ఖత్వం ఇంకా ఏమైనా ఉంటుందా? ఏ మృత్యు ధరిమిన తేషాం వరదానైన దర్పితాహ మరిష్యామో నా మన్యంతే మూడా మందచేతసహ. అందుచేత ఓ మంత్రి, త్వరగా వెళ్ళు, నీ దున్నపోతు రాజుకు చెప్పుకో. అతడు ఏది ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి కదా, వాడి కింద బంటువు కదా నీవు. నిన్ను నేను తప్పు పట్టడం వల్ల వెళ్ళు, నేను చెప్పానని చెప్పు వాడికి. ఇంద్రుడు రేపటి నుంచి స్వర్గానికి వస్తాడు, వాడు మర్యాదగా ఇంద్రుడి యొక్క కుర్చీ వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని చెప్పు, నా మాటగా చెప్పు. ఇంద్రుడు రేపు ఉదయాన్నే స్వర్గానికి వస్తాడు కాబట్టి దేవతలే హవిర్భోక్తలు అవుతారు. మీరంతా పాతాళానికి పారిపోండి, లేదా నా చేతిలో ప్రాణాలైనా కోల్పోండి. మొన్నటి యుద్ధంలో విష్ణుమూర్తితో సహా దేవతలందరినీ జయించాం కదా అని వాడు అనుకుంటున్నాడేమో. అలా గర్వపడద్దని చెప్పు. అది నీ ప్రభువు శక్తి కాదురా. విష్ణుమూర్తి ఓడిపోయాడంటే నీ మహిషాసురుడి యొక్క ప్రభావం కాదురా, అది బ్రహ్మదేవుడి యొక్క వరం వలన, బ్రహ్మదేవుడి యొక్క వరం మీద ఆయన గౌరవం వలన తాను శక్తిని తాను తగ్గించుకున్నాడు అని ఖచ్చితంగా చెప్పింది అమ్మ. విన్నాడు ఈ రాక్షసుడి యొక్క దూత మంత్రి, ఆలోచనలో పడ్డాడు. ఈ అమ్మాయి ఎంత చెప్పినా ఈ అమ్మాయి దారికి రావటం లేదే, ఏం చేయాలి ఈ అమ్మాయిని? నేను ఎంత బాగా బతిలాడినా కానీ ఎన్ని విధాలుగా చెప్పినా ఈ అమ్మాయి మనసు మారట్లేదే. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈవిడితో యుద్ధం చేయాలా, తిరిగి వెళ్ళాలా? ప్రభు ఏమో ఆడ కామంతో కన్నిమిను గనక అబ్బాయి మెత్తగా చక్క పెట్టుకొని రారా వ్యవహారాన్ని నన్ను పంపించాడు. నేను విరసం చేసి ఎలా వెళ్ళాని, అందుకని ఈ అమ్మాయితో యుద్ధం చేయడం మంచిది కాదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళి జరిగింది జరిగినట్టు మా ప్రభువు చెప్తాను, తర్వాత ఏం చేయాలో ఆడే నిర్ణయించుకుంటాడు అనుకొని నేనే సాహసం అయితే చేయకూడదు. నా జయమైనా పరాజయమైనా ప్రభువుకు ఇష్టం లేనిదే అవుతుంది. మళ్ళీ ఆయన కోపం వస్తుంది, ప్రభువులు కదా, కోపం ముందు పుట్టి తర్వాత ప్రభువులు పుడతారు. అందుచేత బుద్ధిగా తిరిగి వెళ్ళి ఈ సుందరాంగి మాటలు ఎలా చెప్పిందో అలా అప్పచెప్తాను, ఆ తర్వాత ప్రభువులు వారి ఇష్టం. ఇలా ఒక నిశ్చయానికి వచ్చి ఆ మేధావి అయినటువంటి ఆ మంత్రి శీఘ్రంగా మహిషాసురుడి వద్దకు వెళ్ళిపోయాడు. మహిషాసురుడికి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఇదిగో ఈ మాటలు చెబుతున్నాడు మహిషాసురుడికి. మహారాజా, చూశాను ఆ నవ్వు ఎక్కడి నుండి వస్తుందో చూశాను నేను. ఆమె సింహవాహనం మీద కూర్చుంది. ఎంత అందంగా ఉందంటే అస్సలకి స్వర్గంలో ఉన్న దేవతలు ఎవ్వరూ కూడా ఆమె కాలి గోటికి కూడా సరిపోరు, అంత అందంగా ఉంది ఆ అమ్మాయి. సింహం మీద కూర్చొని ఉంది. 18 భుజాల్లో మళ్ళా ఇటుపక్క 500 అటుపక్క 500 1000 భుజాలు మొలిసి ఉన్నాయి ఆ అమ్మాయికి. దేవి, మా మహిషరాజును వరించి పట్టమహిషివై ముల్లోకాలను ఏలుకో. మా ప్రభువు నీ పాదాలకు దాసుడై నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ నీకు ఇష్టం కలిగిస్తాను అని కూడా చెప్పాను మహాప్రభు. ఆ అమ్మాయి సరే, ఆ అమ్మాయి ఆ మాటలకు ఏమంది మహామంత్రి అన్నాడు ఈ మహిషాసురుడు. ఆ అమ్మాయి ఆ మాటలకు ఏమన్నదంటే చిరునవ్వులు చిందించి కళ్ళు పెద్దవి చేసి చూసింది. నా కళ్ళి ఎంత మూర్ఖుడివిరా, దున్నపోతు అంటే పశువుల్లోకెల్లా అధమాధమం, నేను పోయి దున్నపోతుని పెళ్లి చేసుకోవాలా? అది కానీ దున్నపోతు అంటే ఏంటి? పశువుల్లోనే అధమాధమం. కాబట్టి దున్నపోతుని ఏం చేస్తారో తెలుసా? అప్పుడప్పుడు నా గుళ్ళ ముందు బలిస్తారా, నా గుళ్ళ ముందు భరిస్తారు, అంతేగాని
నా దున్నపోతు చేత ఎవరు తాళి కట్టించుకోరు, నా గుళ్ళ ముందు బలిస్తారు దున్నపోతుని. కాబట్టి వాడిని ఒక మంచి ఒక గేదెను చూసి పెళ్లి చేసుకోమని చెప్పు అని చెప్పింది గురువుగారు. ఆ అమ్మాయి ఈ మాట చెప్పమంది నీకు, ఒక మంచి గేదెనంట చూసుకొని పెళ్లి చేసుకోమని చెప్తుంది గురువుగారు మీకు ఆ అమ్మాయి అని అన్నాడు. మూర్ఖుడా, మరొక మహిషిని చూసి పెళ్లి చేయి మీ రాజుకి, కొమ్ములు రాసుకుంటూ తిరుగుతారు, అడవుల్లో పడి అరుచుకుంటూ క్రీడిస్తారు. మూర్ఖుడా, వాణ్ణి పెళ్ళాటం కాదురా, ప్రాణాలు తెస్తానికే ఈ సింహం మీద కూర్చొని ఉన్నానని చెప్పేవాడికి పాతాళానికి పారిపోమ్మను, లేదా నా చేతిలో మరణం తప్పదో చెప్పు పో అని గదివింది గురువుగారు. ప్రభుగారు బాగా ఆలోచించి నేను ఇలా తిరిగి వచ్చాను. అసలు ఆ క్షణంలోనే ఆ అమ్మాయిని చంపేద్దాం అనుకున్నా, కానీ నువ్వు అరుస్తావేమో, నువ్వు మనసపడ్డావు కదా, అందుకని బ్రతిమిలాడాను అని చేతులు గట్టేసుకున్నాను నేను ఆ అమ్మాయి దగ్గర. ఇది ప్రభు జరిగింది. ఇంకేం చేయాలో దేవరవారి దివ్య చిత్తం. రణమా మరణమా, రణమా శరణమా మరణమా, ప్రళయమా ప్రణయమా, ప్రణయమా ప్రళయమా, ప్రణయానికి ప్రళయానికి తేడా ఉంది. ప్రణయమా ప్రళయమా ఆలోచించి ఏది మంచిదో నిశ్చయించుకోండి అని విన్నవించాడు. మహిషాసురుడు మంత్రుల్లో బాగా అనుభవం ఉండి వయసు ఉడిగిపోయిన ముసలోళ్ళను చూశాడు. వాళ్ళని పిలిచాడు. వాళ్ళందరిని చుట్టూ కూర్చోబెట్టుకొని ఏం చేయాలంటావు, ఆ అమ్మాయి మీద నాకేం మనసు కలిగింది, ఆ అమ్మాయి ఏమో ఇట్ట మాట్లాడింది, దోతను పంపిస్తే ఏం చేద్దామంటారు అని, ఏం చేద్దామో చెప్పండి అన్నాడు. ఈ అమ్మాయి ఎవరో శాంబరిమాయిలాగా ఉంది, బాగా ఆలోచించండి, ఉపాయాలన్నీ గుప్పించండి నా ముందు, కర్తవ్యం ఏంటో చెప్పండి అన్నాడు. వాళ్ళందరూ ఒకే మాట పలికారు. రాజుగారు, మేము నిజం చెప్తాం, మమ్మల్ని తన్నకుండా చంపకుండా కొట్టకుండా ఉండాలంటేనే చెప్తాం, లేకపోతే మేము చెప్పం అన్నారు. ఎవరు? మహిషాసుడి దగ్గర ఉన్నటువంటి ఆ వృద్ధ మంత్రులు, ముసలి మంత్రులు. అంటే వాళ్ళని రిటైర్ అయిపోయారు, పక్కన విశ్రాంతి తీసుకుంటున్నారు. అనుభవజ్ఞులు కదా అని వాళ్ళని పిలిచి వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాడు ఈ మహిషాసురుడు. అయ్యా రాజుగారు, నిజమే చెప్పాలి, ఇష్టంగానే చెప్పాలి, ఏదైనా నీ ఉప్పు తింటున్నాం కాబట్టి నీకు మేలు చేసేదే మేము చెప్పాలి. ఇదే బుద్ధిమంతుల లక్షణం. ఒక్కొక్కప్పుడు మనకు మేలు చేసేది ఇష్టం కాకుండా ఉండొచ్చు, ఒక్కోసప్పుడు మనకి ఏదైతే ఇష్టమో అది మనకు మేలు చేయకపోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రింక్ ఇష్టం, అది తాగాడు ఎక్కువ తీసుకున్నాడు అనుకోండి, ఆరోగ్యం పాడైపోతుంది. ఓకేనా? ఒక్కొక్కరికి ఒక మందు పడుతుంది, ఒక్కొక్కరికి ఒక మందు పడదు. ఓకేనా? ఏదేది మన వైద్యపరంగా తీసుకుంటే మెడిసిన్ అన్నమాట, రోగాలకి మెడిసిన్. అలానే ఒక్కొక్కసారి ఏదైతే ఆరోగ్యానికి మేలు చేస్తుందో అది మనకి ఇష్టమైనా కానీ కొంచెం హాని చేస్తుంది. ఒక్కోసారి ఏదైతే మనకి ఇష్టం ఉండదో అది మనం తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి అదే హితం. కాబట్టి అన్ని వేళలా సత్యానిదే అగ్రపీఠం. అయితే సత్యం చెప్పేవారు కానీ వినేవాళ్ళు కానీ చాలామంది ఉండరు, ఎక్కడో ఉంటారు. ఏ కాడికి మిమ్మల్ని పొగిడేవాళ్ళు, మిమ్మల్ని కీర్తించేవాళ్ళు, అది అబద్ధమైనా కానీ మీకు ఇష్టమైన దాన్ని పొగిడేవాళ్ళు, మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. సత్యస్య శ్రోత మంతాచ దుర్లభ పృథ్వీపతే వక్తాపి దుర్లభ కామం బహువచ్చాడు భాషకా అని అన్నాడు మంచేత మహారాజా. ఈ రహస్య విషయంలో మేము చటుక్కున ఏ నిర్ణయం చేసి మేము చెప్పలేం. అసలు ఎవరికి ఎప్పుడు ఏది మంచిదో ఏది మంచిది కాదో చెప్పగలిగిన వాడు ఎవడో ఈ ముల్లోకాల్లో లేడు. ఈ మంత్రుల మాటలు విన్న మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. ఆ ముసలి మంత్రులు చెబుతుంటే వీళ్ళు మాటలు మాట్లాడుతున్నారు. ఏడా కర్ర ఎరగకూడదు, పాము జావకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసుకోవద్దురే, నీ ప్రాణాల బాత అందామా, వీడు చంపుతుడు, దుర్మార్గుడు, వీడు మంచోడు కాదు. ఓకేనా? కాబట్టి ఏం చెప్దామా వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతుంటే మహిషాసురుడు చిన్నగా నవ్వాడు. నవ్వి, అమాత్యులారా, మీ అభిప్రాయాలని ఎవరి మట్టుకు వాళ్ళు చెప్పండి, అన్నీ విని నేను ఒక నిర్ణయం తీసుకుంటాను, ఇదే ఉత్తమోత్తమైన పద్ధతి అని అందరూ అంగీకరిస్తున్నారు కదా అన్నాడు. బహూనాం మతమాజ్ఞాయ విచార్య చ పునః పునః యశ్రేయస్తద్ది కర్తవ్యం కార్యం కార్య విచక్షణై. అప్పుడు ముందుగా విరూపాక్షుడు ప్రభువుగారు మనస్సును రంజింపజేస్తూ తన అభిప్రాయం చెప్పాడు. విరూపాక్షుడు ఒక ముసలి మంత్రి ఉన్నాడు అక్కడ. వాడు ముందుగా కొంచెం ధైర్యం తెచ్చుకొని నోరు తెలిసి ఏమంటున్నాడంటే, మహారాజా, ఒక ఆడది మదమెక్కి మాట్లాడితే వాటిని ఇంతగా పట్టించుకోవటం ఏమిటి?
అవి వట్టి బిభీషికలు, బెదిరింపు మాటలు. వాటికి బెదిరిపోతావా? నీలాంటి వీరులు రణదుర్మదులు భయపడతారా? అబద్ధం అని తెలిసి, సాహసం అని తెలిసి, స్త్రీ చేష్టితం అని తెలిసి, అంటే స్త్రీ చేష్టితం అంటే ఇప్పుడున్నటువంటి బుద్ధి ఇంకా సేవుడికి ఉండదు, చపల చిత్త అన్న రకంగా మాట్లాడుతున్నాడు. స్త్రీ చేష్టితం అని తెలిసి త్రిలోక విజేతము నువ్వు. ఇది మహిషాసుడు చెడుపు కోరుకునేవాడే వీడు. ఓకేనా? ఇటు మాటలు అలానే ఉన్నాయి. నువ్వు బెదిరిపోవటం ఏమిటి? నీలాంటి మహావీరుడు ఇలా దీనుడు కావటమే పెద్ద అపకీర్తి. అందుచేత నీ దాకా ఎందుకు కానీ నన్ను పంపి నేను ఆ అమ్మాయిని చంపి చీల్చి చండాడి వస్తాను అంటున్నాడు ఆ ముసలి మంత్రి. నువ్వు నిర్భయంగా ఉండు, అంతగా అవసరమైతే కొంత సైన్యాన్ని కూడా తీసుకొని వెళ్తాను, సర్పపాశాలతో బంధించి ఆ అమ్మాయిని తెచ్చి నీ పాదాల దగ్గర పెడతాం, నీకు వయసుమయ్యేటట్లు చేస్తాం, చూద్దువుగానే నా శక్తి సామర్థ్యాలు అన్నాడు. ఆ విరూపాక్షుడి మాటలకి దుర్దృడనేవాడు అంతే 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 అని వంతు పలికాడు. పక్కన ఉన్నాడు ఇంకొకడు. ఆలోచించగా ఆ మదవతి కామాతురు అనిపిస్తుంది. ఆ అమ్మాయి కొంచెము పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందనుకుంటా, నాకెందుకు అట్లా అనిపిస్తుంది అని ఇంకొకడు అన్నాడు. రూపఘనివితుల నాయకులు ఇలాగే ఉంటారు. ఇంకొకడు అన్నాడు, ముసలాడు ఇంకొకడు, అంటే అందమైన ఆడపిల్లలు ఇట్లే ఉంటారులే, ఇట్లానే అంటారులే మహారాజా, వాళ్ళు అందంగా ఉన్న గర్వం వాళ్ళకి, ఓకేనా అని ఇంకొకడు అంటా ఉన్నాడు. భయపెట్టి నేను వశం చేసుకోవాలనుకుంటుంది. కామినీ మనుల హావభావాలు రసికులు మాత్రమే పసిగట్టగలరు. ప్రియుడి పట్ల స్త్రీలకి వక్తృక్తి పరాయణలు అవి అందరికీ అర్థంగా వాళ్ళు నిజం అక్కడ చెప్పరా? అవునంటే కాదనులే, కాదంటే అవుననులే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే అని ఇంకొక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ముసలి మంత్రి. కాబట్టి మరి హేతుగర్భితమైనటువంటి ఈ వాక్యాన్ని హేతుబద్ధంగానే చర్చించాలి. కామినీ మనుల కడగంటి చూపుల్ని బాణాలు అనటం లోక ప్రసిద్ధము. ఆ బాణాలను ప్రయోగిస్తాను అంటుంది. ఇంకో రకం బాణాలు నీ మీద ప్రయోగించే శక్తిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే లేదు. అలాంటిది ఒక ఆడది నీ మీద బాణాలు వేస్తుందా? అసంభవం. ఆమె ఇండైరెక్ట్గా నిన్ను లవ్ చేస్తుంది, నిన్ను ప్రేమిస్తుంది. నీకు అర్థం కావట్లేదా? బాణాలంటే ఏ బాణాలు? మన్మథ భావాలు మహారాజా, ఇలా అర్థం చేసుకోవాలి మీరు అని మాట్లాడుతున్నారు. కాబట్టి మరి మరొక రకం బాణాలను నీ మీద ప్రయోగించే శక్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే లేదు. అలాంటిది ఒక ఆడద ప్రయోగిస్తుందా? అసంభవం. ఇవి చూపుల తూపులే, సందేహం లేదు. ఇది తెలియక నువ్వు పంపిన మంత్రి విపరీత అర్థాలు తీసి చెప్పాడు నీకు. రణరంగంలో పడగొడతానంటే చెయ్యి మీద ఓడిస్తానని అర్థం. నీకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఏమందో, నిన్ను యుద్ధంలో పడగొడతానని, ఏ యుద్ధంలో పడగొడతానందా నీకు అర్థం కావటం లేదా? ఓకేనా? అర్థం చేసుకో. కాబట్టి మరి పురుషాయుత క్రీడగా దీన్ని సంభావించాలి. ప్రాణాలు తీస్తానంటే అర్థం ఏమిటి? నిన్ను అంటే తన కోసం నువ్వు ప్రాణాలు తీసుకున్నంత పిచ్చివాణి చేస్తానని అర్థం. అది అర్థం. నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి అన్న మాటలో అని అంటూ ఉన్నాడు. గ్రహించడానికి రసవత్శాస్త్ర గ్రంథాల చదివిన అనుభవం ఉండాలి. అదిగాక ఎవరైనా స్త్రీ మన మీద కోపించినా, గర్వం ప్రదర్శించినా మనకి లొంగిపోవటానికి ఇష్టపడుతుందన్నమాట. అందుచేత బాణాలు వద్దు, అస్త్రాలు వద్దు, నన్ను పంపించు, నేను వెళ్ళి మధురంగా మాట్లాడి ఆ అమ్మాయిని ఒప్పించి నీ దగ్గరకు తీసుకొస్తాను, నీ దాసనాలను చేస్తాను అని దుర్ధరుడు చెప్తుంటే, అందులో ఈ తామ్రుడు అనేవాడు ఉన్నాడు కదా, ఇంతకుముందు విష్ణుమూర్తితో యుద్ధం చేశాడు ఈ తామ్రుడు. వాడేమన్నాడు? గొంతు దించుకుంటా ఉన్నాడు ఈ ముసలోడు మాటలకి. మహారాజా, రసాలు లేవు, వ్యంగ్యాలు లేవు, కామాతుర కాదు, అనురక్త కాదు. ఆవిడ మాటల్ని కాసేపు పక్కన పెట్టి సందర్భాన్ని గురించి ఆలోచించండి. స్త్రీ రూపంలో ఉందంటున్నాడు, ఒంటరిగా వచ్చిందంటున్నారు, నిరాలంబంగా నిలబడింది అంటున్నారు. నిరాలంబంగా నిలబడతాం అంటే ఆమె భూమి మీద లేదు, ఆకాశంలో నిలబడి మాట్లాడుతుందంట. భూమి మీద నిలబడి ఆడదైతే ఏంది? భూమి మీద నిలబడి మాట్లాడిద్ది. ఆమె భూమి మీద లేదు, ఆ సింహము గాల్లోనే ఉంది. ఆ గాల్లో నిలబడిన సింహం మీద ఆమె కూర్చొని ఉంది. ఇదేదో డిఫరెంట్గా ఉందే ఈ ఆకారం. కొద్దిగా ఆలోచించాలిగా మనం కూడా. కాబట్టి 18 బాహువులున్న ఆడకూతురిని మనం చూసామా? మీ నాన్న ఏమైనా చూసిండా? మీ తాత ఏమైనా చూసిండా? మీ ముత్తాతలు ఏమైనా చూశారా?
ఏదైనా ఆడకూతురికి 2 చేతులు ఉంటాయి, 18 చేతులు ఏంటి? మళ్ళీ ఆ 18 చేతులకి పిల్ల చేతులు, ఇటు 500 అటు 500, 1000 చేతులు ఏంటి? ఇదేదో తేడాగా ఉంది రాజా, ఆలోచించాలి. ఆ ముసలోడు మాటలు నువ్వు నమ్మమాకు, ప్రాణాలు పోగొట్టుకుంటావు, కాస్త ఆలోచించు, ఏదో డిఫరెంట్గా ఉంది వ్యవహారం అని ఈ తామ్రుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆవిడ ధరించిన ఆయుధాలు కూడా చాలా చిత్రంగా ఉన్నాయంట. మామూలు త్రిశూలం అంటే మనకే తెలుసు, అది విచిత్రమైన త్రిశూలం అంట, అది విచిత్రమైన చక్రాయుధం అంట ఆమె చేతిలో ఉంది. ఇదేదో విపరీతం వైపరీత్యంలాగా అనిపిస్తుంది, కాలరూపినే వచ్చిందేమో. ఇటీవల మన రాక్షసులందరికి కూడాను మందల మనోళ్ళందరికీ కూడా చెడు స్వప్నాలు వస్తున్నాయంట. ఏదో ఒక శక్తి వచ్చిందంట, కల్లో పిక్కొని తింటుందంట, మరమరాలు నవ్వులుతున్నంత, ఎన్నికలనే రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయంట. ఆవిల్లో నుంచి బోల్డ్ శక్తులు మన సైన్యం మీద పడ్డాయంట. మహారాజా, నాకేదో తేడా కొడుతుంది మహారాజా, ఆ ముసలోడు చెప్పిన మాటలు నమ్మొద్దు మహారాజా, ఇదేదో మొత్తానికి మిమ్మల్ని చంపటానికి వచ్చిన శక్తిలాగానే ఉంది, ఆలోచించుకోండి కొంచెం అని ఇంకా అంటున్నాడు ఈ తామరాక్షుడు. నాకు కూడా తెల్లారుజామున ఒక కల వచ్చింది మహారాజా, అందుకే నేను ఇలా డౌట్ పడుతున్నాను. నాకు కూడా ఒక కల వచ్చింది తెల్లవారుజామున. నల్లటి చీరలు కట్టుకున్న ఒక ఆడగూతురు నా ఇంటి ముందు నిలబడి ఏడుస్తూ కనపడింది. ఏందేందో ఆ పక్షులు వచ్చాయి, అసలు ఆ పక్షులు వికారమైన ఆకారంతో రోధించడం నగరమంతా కనబడుతుంది. ఇలాంటివే ఉత్పాతాలు రోజు ఏవో కొన్ని అందరికి ఎదురవుతున్నాయా మహారాజా. ఇవాళ నా కల వస్తే నిన్న వాడికి కల వచ్చింది, మొన్న వాడికి కల వచ్చింది, రేపు ఇంకొకటి కల వస్తుంది. ఇలాంటి కలలే వస్తున్నాయి. శక్తులన్నీ మన నగరం మీద పడి రోజుకొకరిని రాత్రిపూట పీక తిన్న కళ్ళన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఒక్క ఆడగూతురు, అందులో ఒక కన్య భయం లేకుండా నిలబడి తొడగొట్టి నేను యుద్ధానికి రమ్మని పిలుస్తుందంటే ఆమె మానవ కాంత కాదు అని నా డౌటు. ఏదో తేడా కొడుతుంది. ఆమె మానవ కాంత కాదు, రాక్షసి కాదు, గంధర్వ కన్యా కాదు, నిన్ను సమ్మోహపరచటానికి దేవతలు సృష్టించిన దివ్య నారీమనే అయ్యుంటుందేమో. బ్రహ్మదేవుడిచ్చినటువంటి ఆడదాని చేతుల్లో మరణించేటువంటి రాతను నిజం చేసే శక్తే అయి ఉంటుందేమో. నేను పిరికి పందనై మాట్లాడటం లేదు మహారాజా, నాకు అలా అనిపిస్తుంది. నీ మేలు కోరుతున్నాను కాబట్టి అలా అనిపిస్తుంది. ఈ ముసల మంత్రులు మొత్తం నీ దగ్గర తాటేక చప్పులు కొట్టి నేను ఇంప్రెస్ చేస్తున్నారు, కానీ నీ కీడుని గురించి వాళ్ళు ఆలోచించట్లా. నేను ఒక్కడనే నిజం చెప్తున్నాను, నా మాట విను, తొందరపడొద్దు, నువ్వు ఆ అమ్మాయి జోలికి పోవద్దు, పారిపోద్దాం అంటాం లేదు, యుద్ధమే చేద్దాం, ఏది జరగాల్సి ఉంటే అది జరిగిద్ది, అంతేగాని ఆ అమ్మాయిని బతిలాడదాం, మనువాడదాం, భార్యను చేసుకుందాం, ఇలాంటి డైలాగులు అనవసరం మహారాజా. నాకెందుకో అలా అనిపించట్లేదు, చాలా డిఫరెంట్గా ఉంది ఆ స్త్రీ యొక్క రూపం అని అన్నాడు. తామ్రుడు మాట్లాడిన మాటలకి మహిషాసుడికి నచ్చాయి. మరి నిజమేరా నువ్వు చెప్పింది, నాకు కూడా అట్లా అనిపిస్తుంది. 1000 చేతులతో ఆడకూతురి ఆడుందిరా, అందులో 18 చేతులు మెయిన్ చేతులను, మిగతా 1000 చేతులు చిన్న భుజాల్లాగా పిలకల్లాగా మొలిచినాయి అంట. నిజమేరా నువ్వు చెప్పింది తామ్రా? అయితే ఇప్పుడు నేను భయపడిపోతే అది నా పౌరుషానికే అవమానం. నేను ఇప్పుడు దాకా చేసిన యుద్ధాల్లో గెలిచానే, అదంతా కూడా నేను అంగీకరించినట్టే ఓడిపోయినట్టు. కాబట్టే యుద్ధానికే బయలుదేరదాం ఆ అమ్మాయి మీద కాబట్టి అని అనుకున్నాడు. తామ్రా, యుద్ధానికి వెంటనే బయలుదేరి వెళ్ళు, నేను ముందు రాను, ముందు నువ్వు వెళ్ళు, ఆమెతో యుద్ధం చేయి. తర్వాత మనవాళ్ళు కొంతమంది వస్తారు, వాళ్ళు కూడా యుద్ధం చేసిన తర్వాత మీకు వల్ల కాకపోతే చివరిలో నేను వస్తాను ఆ అమ్మాయి కాడికి యుద్ధం చేయటానికి అని అనుకున్నాడు. సాధ్యమైనంత వరకు ప్రయత్నించి ప్రాణాలతో బంధించి తీసుకొండ్రా, మళ్ళీ కొంచెం ఇబ్బంది పెట్టమాకు, ఈ అమ్మాయి నువ్వు వరకు పైన యుద్ధం చేయి, ఓకేనా? సాధ్యమైతే బంధించి తీసుకొండ్రా, లేకపోతే చంపేసేయి. అప్పుడు ఇంకా వల్ల కాదురా అనుకున్నప్పుడు చంపేసేయి. నువ్వు మహావీరుడివి, సర్వజ్ఞుడివి, కామశాస్త్ర పారంగతుడివి కాబట్టి అక్కడికి వెళ్ళంగానే అర్థం చేసుకోగలుగుతావు ఆవిడ ఎవరో, ఎందుకోసం వచ్చింది, కామంతో వచ్చిందా, వైరంతో వచ్చిందా, ఎవరి మాయశక్తి, ఎవరి ఈమె, ఇవన్నీ ముందుగానే గ్రహించి ఏది చేయాలో అది చేయి. యుద్ధం అవసరం అనిపిస్తేనే రణబేరి మోగించు, పిరికితనం పనికిరాదు, అలాగని నిర్భయత్వం పనికిరాదు. ఆవిడ మనసుని అర్థం చేసుకొని దానికి తగినట్లుగా మాట్లాడు. కాతరత్వం న కర్తవ్యం నిర్దయత్వం తదా నచ యాదృశం హి మనస్తస్యాః కర్తవ్యం తాదృశం త్వయా. ప్రభు ఆజ్ఞని శిరసావహించి తామ్రుడు వినయంగా నమస్కారం చేశాడు. సేనా సమేతుడై తరలి వెళ్ళాడు.
దారి మధ్యలో ఎదురైన అపశకునాలకు భయపడ్డాడు. కాలం దాపురించింది అనుకున్నాడు. అంటే ఈ తామ్రాక్షుడు వెళ్తూ ఉంటే యుద్ధానికి మధ్యలో సూర్యుడు కనపడకుండా కారు మేఘాల చీకటి అలుముకుందట. అంతలోనే సూర్యోదయం వెళ్తుంది. గద్దలు కోస్తున్నాయి, కాకులు అరుస్తున్నాయి, నక్కల ఊలలు పెడుతున్నాయి. ఏది? తామ్రుడు అమ్మవారి దగ్గరికి యుద్ధానికి బయలుదేరేటువంటి క్షణంలో అన్ని దుశ్శకునాలే కనపడుతున్నాయి. వెళ్ళాడు, అయినా ముందుకు సాగిపోయాడు. డౌట్ వచ్చింది వీడికి, నా పని అయిపోయిందేమోరా అనుకున్నాడు మనసులో. అయినా వెళ్ళాడు, చూశాడు అమ్మవారిని. సింహవాహనం మీద కూర్చొని ఉన్నటువంటి ఆ మహాస్త్రీ ఆకారాన్ని చూశాడు. దేవతలు ఆమెని మంత్రాలతో స్తోత్రాలు చేస్తానే ఉన్నారు. ఏం ఆపట్లేదు. మస్తమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే అని వాళ్ళు ఆమెను స్తోత్రాలు చేస్తానే ఉన్నారు. ఒంటరిగా ముందుకు తెలిసి అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎవరో? తామ్రుడు అమ్మవారి పాదాల దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. వినయంగా వినిమిత గాత్రుడై బతిలాడుతున్నట్లుగా మధురంగా ప్రియంగా అనునయ కంఠంతో మాట్లాడాడు. దేవి, రాక్షసుల రాజు దైత్యేశ్వరుడు మహిషాసురుడు నీ రూపగుణాలను విని అనురక్తుడయ్యాడు. నిన్ను చెరపట్టాలని కోరుకుంటున్నాడు. అమర దుర్జయుడైన మా ప్రభు పట్ల మనసు పెట్టు. నువ్వు ఓ సుకుమారి, మా రాజుని భర్తగా పొంది నందనవనములో హాయిగా సుఖించు. ఇంతటి సుందరమైనందుకు తగిన సుఖాలని అనుభవించు. ఎవరికైనా సుఖాలు కోరుకోదగినవే కదా, దుఃఖాలని కోరుకోరు కదా. సుఖాలకేమీ హాయిగా కోరుకోవచ్చు, పొందవచ్చు. నీకు ఈ భయంకరమైన ఆయుధాలు ఎందుకు? నీ చేతులు పద్మాల్లాగా కోమలంగా ఉన్నాయి. నీకు ఆయుధాలు పట్టుకోవటం అవసరమా? చెప్పు. పూబంతుల్ని పట్టుకోవాలి కానీ ఆయుధాలను పట్టుకుంటావా? ఎంత అందంగా ఉన్నాయి నీ చేతులు. పూలమాలలు పూలదండలు పట్టుకోవాలా? ఆయుధాలు పట్టుకునే ఆ చేతులు అబ్బే సూటుగాల. పూలబంతులే పట్టుకోవాలి నీ చేతులు. కాబట్టి ఈ బరువైన బండాయుధాలు ధరించటమా చాలు కానీ ఆయుధాలు ఇంకా వదిలేయి. కరబోరు కిమర్థంతే గృహీతాన్యాయుధాన్యలం పశు పుష్ప కందుక యోగ్యాస్తే కరాహ కమల కోమలాహ. కరబోరు నీ కనుబొమ్మలే ఒక ధనస్సు, మరొక విల్లు ఎందుకింకా? క్రిగంటి చూపులే బాణాలు, వేరే తూపులు ఎందుకింకా? ఈ ప్రపంచంలో అత్యంత దుఃఖప్రదం ఏమిటంటే యుద్ధమే. తెలివిగా ఆడే ఎవ్వడు కూడా యుద్ధానికి కాలిదివ్వడు. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మవారు మొత్తంగా విని వికటాట్టహాసం చేసి నవ్వుతా ఉంది. హ హ హ అని పెద్ద మేఘ గర్జంతో అమ్మవారు నవ్వి మేఘ గంభీర కంఠస్వరంతో, రే తామ్రాసుర, తిరిగి వెళ్ళో, చెప్పు నీ దున్నపోతికి చావు మూడిందని. దేనికి యుద్ధానికి రాండిరా అని చెప్తుంటే తాపకు ఒకడు వచ్చి తాళి కట్టించుకొని మాట్లాడతారేంట్రా దున్నపోతుల్లారా. నీ ప్రభువుకి చెప్పు, ఇంతటి బుద్ధిహీని నేను ఎక్కడా చూడాల. వాడి కామంతో కళ్ళు మూసుకుపోయి జ్ఞానం కోల్పోయినట్టున్నాడు. చెప్పు వాడికి, ఒరే మూర్ఖుడా, నీకు జన్మనిచ్చిన తల్లిలాగా నేను ఉన్నానురా. గడ్డి తిని నేను లేను. నాకు కొమ్ముళ్ళు లేవు. నాకు గేదెలకున్నట్టు వేలాడే పొట్ట లేదు, తోక లేదు. నేను బర్రెను కాదురా అన్నానని చెప్పు నీ రాజుకి. నేను ఇంద్రాదులనే వరించను, ఈ పశువును వరిస్తానా? ఏ గుణం చూసి వర్ణించాలరా నీ దున్నపోతుని? ఓకేనా? లోకనింద వస్తుందని వరించనా? పైగా నేను పతింవరను కాను, నాకు భర్త ఉన్నాడు, నేను కన్యనగాను. నా భర్త సర్వకర్త, నా భర్త సర్వసాక్షి, నా భర్త అకర్త, నా భర్త స్థిరుడు, నా భర్త నిస్పృహుడు, నా భర్త ఎలాంటి గుణాలు లేని నిర్గుణుడు, నా భర్త నిర్మలుడు, నా భర్త నిరాలంబుడు, నా భర్త నిరాశ్రయుడు, నా భర్త అనంతమైన గుణాలు కలిగిన వాడు, నా భర్త సర్వజ్ఞుడు, నా భర్త పూర్ణుడు, నా భర్త పూర్ణాశ్రయుడు, నా భర్త శుభప్రదుడు, నా భర్త శాంతుడు, నా భర్త అన్ని దిక్కులు ఒక్కసారి చూడగలిగే సర్వదృక్కు, నా భర్త సర్వభావనుడు, నా భర్త సర్వపావనుడు. అటువంటి భర్తను విడిచిపెట్టి ఒక దున్నపోతు చేత నేను తాళి కట్టించుకోవాలా మూర్ఖుడా అని మాట్లాడుతుంది అమ్మవారు. చెప్పు మీ రాజుకి, కళ్ళు తెరిచి ఒళ్ళు తెరిచి యుద్ధానికి రమ్మను. దున్నపోతు కదా, మహిషుడు కదా, యముడికి వాహనమైనా చేస్తాను వీడిని తీసుకువెళ్ళి. నా బిడ్డ యమధర్మరాజు ఉన్నారే, వాడు దున్నపోతు మీద ఎక్కి తిరగాలని వాడి కోరిక. మీ రాజుని నా యముడికి వాహనంగా చేస్తాను, మీ దున్నపోతుని. మనుషులకి నీళ్ళైనా మోయిస్తాను వాడి చేత. ప్రబుద్ధ్య యుధ్యతాం కామం కరోమి యమవాహనం అథవా మనుజానాం వై కరిష్యే జలవాహకం.
అలా జీవించాలని కోరిక ఉన్నట్లయితే పాతాళానికి పారిపోమ్మను. సదృశులకు వివాహం జరిపిస్తే సంసారం అన్న వారికి సుఖంగా ఉంటుంది. అలా కాని వారికి అజ్ఞానంతో పెళ్లి చేస్తే అది నరకమే. ఈ మాత్రం తెలియని మూర్ఖుడివి మహిషుణ్ణి భర్తగా వరించమని బోధిస్తున్నావా? నేనెక్కడా వాడెక్కడా? కొమ్ములున్న దున్నపోతూ నాకేంట్రా సంబంధం? ఓ నువ్వు కూడా పోయి నీ ప్రభుతో కలిసి యుద్ధానికి రా. సపరిమిత్ర సబంధి మిత్రవార పరిసమేతంగా అందరినీ చంపేస్తాను. లేదంటే దేవలోకాన్ని యజ్ఞ భాగాన్ని వదిలేసి మీ లోకానికి పాతాళానికి పారిపోండి. ఇలా హెచ్చరించి ఆ మహాదేవి భీషణంగా అరిచింది. ఆమె అరుపులకి దేవతలు, పక్షులు, ఆకాశం, మేఘాలు అన్నీ కూడా పెక్కటిల్లిపోయాయి. వెంట వచ్చిన రాక్షసులందరూ గడగడలాడారు. భూగోళం కంపించింది. దగ్గరలో ఉన్న తామ్రుడికి భయం పట్టుకుంది. ఏం మాట్లాడలేకపోయాడు. ఆమె రూపాన్ని చూసి, ఆ నవ్వుని చూసి నిశ్చేష్టుడై క్షణకాలం నిలబడి వెంటనే పరుగు లంఘించుకున్నాడు. వెళ్ళిపోతున్నాడు, పరిగెత్తి పారిపోతున్నాడు. సరాసరి వెళ్ళటం ఆ లగెత్తడం వాళ్ళ రాజుగారైన మహిషాసురుడి దగ్గర ఆగాడు. ఆ నగరంలో ఉన్న దానవులకు ఇదే పరిస్థితి. చెవిటివారై అటు ఇటు పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో అమ్మవారి వాహనం సింహగర్జన చేసింది. సింహం ఊరుకోల పెద్దగా గాండ్రించింది. ఆ ధనుని చూసి మిగతా రాక్షసులందరూ వెనక్కి తిరిగి పెట్టారు. ఒరే ఆమె కాదురా, ఆమె కూర్చున్న సింహం చాలరా, మనల్ని పీక్కు తింటది. ఆ జూడు మనల్ని కొరికేటట్టు చూస్తుంది ఆ సింహం మనకల్లి. ఎందుకు వచ్చిన గోలరా, మన రాజుగారు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన ఎమ్మటొద్దాం, ఇక్కడ ఉంటాం అవసరమా అని ఆ రాక్షస సైన్యం మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉంది. మహిషుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. వెళ్ళి మొత్తం కూడా ఈ విషయం అంతా కూడా చెప్పారు. ఏం చేద్దామా అని సన్నిహితులతో చర్చించాడు. కోటల్లో దాక్కోవటమా, వెళ్ళి యుద్ధం చేయటమా, లేదా పారిపోవటమా, ఏది మంచిదో చెప్పండి అన్నారు. మీరంతా బుద్ధిమంతులు, శాస్త్రాలు చదివిన వారు. కార్యం సిద్ధించాలంటే మంత్రాంగం గుట్టుగా మట్టుగా సాగాలి. రాజ్య సంరక్షణకు మంత్రాంగమే కదా మూలం. మంత్రభేదం జరిగితే అది రాజుకి రాజ్యానికి వినాశహేతు అవుతుంది. అంచేత మంత్రాంగం పైకి పొక్కకుండా జాగ్రత్త పడాలి. మంత్రులాడ దేశ కాలాలను పరిశీలించి నా జాతకాన్ని కూడా ఒక్కసారి చూసి ఏం నిర్ణయం అవుతుందో మీరు చెప్పండి. ఈ వచ్చిన ఆడది మామూలు స్త్రీ కాదు, ఇది అబల కాదు, సబల ప్రబల. ఆడత కాదు, ఇది అబల కాదు, ఇది ప్రబల సబల. ఓకేనా? మానవ నిర్మితం కాదు, దేవ నిర్మిత, ఏకాకిని, నిరాలంబ. దీనికి కారణం ఏమిటో ఆలోచించండి. బాలాయుండి యుద్ధానికి రమ్ముంటుంది. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటి? ఇది శ్రేయస్కరమో విపరీతమో ఎవరికి తెలుసు? ఎవరితోనైనా సరే యుద్ధానికంటూ దిగితే సంఖ్యాబలం ఉంది కదా అని జయిస్తామనుకోవటానికి వీలు లేదు. ఒంటరి కదా అని ఓడిపోవటానికి వీలు లేదు. పరాజయాలు ఎప్పుడు దైవాధీనాలే. ఆ దైవం కంటికి కనిపించదు. కనుక ఉపాయవాదులు అదృష్టమన్నారు. అయితే అది అంతా దుర్బలులకు, పిరికి పందలకు ఒక ఆశావలంబనం. సమర్థులకు ఈ దైవం ఎక్కడా కనపడదు. అదృష్టం అనే మాట వినపడదు. ఒకవేళ అది ఉన్న మహాసురులకి ఉద్యమమే అన్నీను. ఇవన్నీగా బాగా ఆలోచించి కర్తవ్యాన్ని వీక్షించండి అన్నాడు. ఉపాయవాదిన ప్రాహు దైవం కింకేన వీక్షితం అదృష్టమిది యన్నామ ప్రవదంతి మనీషిన తత్సత్వే అపి ప్రమాణం కిం కాతారాశావలంబనం న సమర్థ జనానాం హి దైవం కుత్రాపి లక్ష్యతే ఉద్యమో దైవమేతా హి శూరకాతరయోర్మతం విచింత్యాధిదయో సర్వం కర్తవ్యం కార్యమాదరాత్. మహిషాసురుడి యొక్క ప్రసంగం విని దైత్య నాయకులందరూ గంభీర ముద్ర వహించారు. ఇంకొక 5 నిమిషాల్లో ఈ యొక్క అధ్యాయాన్ని ఆపివేద్దాం. ఓకేనా? ఎందుకంటే అమ్మవారు మహిషాసురుని చంపేలోపు ఒక 4-5 యుద్ధాలు జరిగాయి ఈ ఘట్టంలో. ఆమె మధ్యలో కాళికాదేవి అవతారం ధరించింది, దుర్గాదేవి అవతారం ధరించింది, రక్తబీజుని చంపటానికి చండీ చాముండి అవతారం కూడా ధరించింది. కాబట్టి ఒక్క 10 నిమిషాల్లో ఈ ప్రసంగాన్ని, ఈ యొక్క దేవీ భాగవతాన్ని ఈరోజు వాయిదా వేద్దాం. మహిషాసురుడి యొక్క ప్రసంగం విని దైత్య నాయకులందరూ గంభీర ముద్ర వహించారు. కొంతసేపటికి ఆలోచన తెమిని బెడాలుడనే మహాబలుడు నోరు విప్పాడు. ప్రభు, అసలు ఈ విశాలమైన నేత్రములు కలిగిన విశాలక్షి ఎవరో ముందు మనం తెలుసుకోవాలి. ఆ ప్రయత్నం చేయాలి. ఆ అమ్మాయి ఎవరు, ఏడబుట్టింది, ఎందుకోసం వచ్చింది అది తెలుసుకోకుండా మీరు మనువాడతా అంటారు ఏంటి మీరు? అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎందుకోసం వచ్చింది, ఎవరు కంటే పుట్టింది ఆ అమ్మాయి, ఇవన్నీ కనుక్కోవాలి కదా.
ఇత్యాదులన్నీ ఆచూకు తీయాలి. నీకు స్త్రీ చేతిలోనే మరణం అని తెలిసి దేవతలంతా వాళ్ళ శక్తులతో ఏమన్నా సృష్టించారా? వాళ్ళు అందరూ ఆకాశంలో మాయమైపోయి నిలబడి యుద్ధాన్ని చూసి ఆనందిస్తారు. అదే నిజమైతే అవసరానికి ఈవిడికి ఇంకా సహకరిస్తారు. ఈ కామినిని అడ్డు పెట్టుకొని విష్ణు రుద్రేంద్రాదులు రాక్షస సంహారం చేస్తారు. ఆవిడ నిన్ను తొదముట్టిస్తుంది. ఇది వారి ప్రణాళిక. ఊహించి చెప్పటం లేదు మహారాజా, నాకు అందించిన సమాచారం. అయితే మహారాజా, ఏం జరుగుతుందో అది జరగని. ఇప్పుడు ఆమెతో మీరు యుద్ధానికి దిగవద్దు. ఇది దేవతల పన్నిన పన్నాగం, తెలుసుకోమంటున్నా. అంతే, నిర్ణయం నీ ఇష్టం. నీ కోసం మేము మరణించటానికైనా సిద్ధం. మళ్ళా మేము అది కూడా చెప్తున్నాం, ఓకేనా? కాకపోతే ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ఆడది ఒంటరిగా వచ్చి నిలబడి మహాసైన్యంతో ఉన్న మనల్ని యుద్ధానికి రమ్మంటుందంటే ఈసారి మనం ఓడిపోయి దేవతలు జయలక్ష్మి చేపట్టడం ఖాయం. అయినా తప్పదు, సంగ్రామమే చేయాలి. మహావీరులం కదా, ఎలా పారిపోతాం? అప్రతిష్ట కాదు. ఇంద్రాదులతో పోరాడినప్పుడే చెయ్యని పని ఒక ఒంటరి ఆడదానితో తలపడినప్పుడు చేస్తామా? అందుచేత యుద్ధమే కర్తవ్యం. లయమే కానీ జయమే రాని ఏది జరగాలంటే అది జరుగుతుంది. జరగని దానికి దిగులేందుకు? మరణిస్తే కీర్తి దక్కుతుంది, జయిస్తే సుఖాలు దక్కుతాయి. రెండిటికి సిద్ధపడే యుద్ధానికి దిగుదాం. మరణము ఎలాగూ తప్పదు, ఏనాటికైనా మనం చావాల్సిందే కదా. ఇప్పుడు బారిపోయి అపకీర్తిని మూటగట్టుకొని ఆయుర్దాయం క్షీణించాక చావడం కంటే ఇప్పుడు ఇలా చావటమే యుద్ధంలో ఉత్తమం కదా. అపకీర్తితో జీవించడానికి మరణించడానికి తేడా లేదు. అందుచేత మరణిస్తామేమో అని భయపడటం శోకించటం వృధా. వీరోచితంగా యుద్ధం చేద్దాం పద. బిడాలుడి నిర్ణయం విన్నాక దుర్ముఖుడు భాస్కలుడు అదే ధోరణిలో ప్రసంగించారు. వీరరసానికి ఉత్సాహమే స్థాయీభావం. అది పుష్కలంగా ఉండాలి, లేకపోతే భయం ఆవరిస్తుంది. అది ఆవరించిందంటే యుద్ధం ఇంకా చేయలేము. అందుకని భయాన్ని మన దరిదాపులకు కూడా రానివ్వద్దు మహారాజా. నువ్వు అనుమతిస్తే నేను ఒక్కడనే వెళ్ళి ఆ అమ్మాయిని చంపేసి వస్తాను. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఎదిరించడానికి నీ దాకెందుకు, నేను చాలుగా. ఆ చెండికి ఇప్పుడే యమలోకానికి పంపిస్తాను. ఏనాడు ఎవరికి నేను భయపడలేదు. అష్టదిక్పాలకులను హరిహరుని ఎదిరించి పోరాడాను. తెలుసుగా నీకు నా సంగతి. అనుమతించు, నువ్వు రణరంగానికి రానే రావద్దు, మేము చూసుకుంటాం అన్నాడు. భాస్కలుడు చెప్పిన మాటలు దుర్ధరుడు అనే వాడిని కూడా ఉత్సాహపరిచింది. ముందుకు వచ్చాడు దుర్ధరుడు. ప్రభువుకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మహిషాసుర, నన్ను పంపించు. ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయిని చంపి ఇంకొక నిమిషంలో ఆ అమ్మాయి తలకాయ తీసుకొచ్చి నీ ముందు పెడతా. ఆవిడ ఎవరో ఏంటి ఇలాంటి ఆలోచన అనవసరం. ఎవరైనా కానీ ఒంటరిగా ఉందిగా ఆడది, దాన్ని కడదర్చడానికి ఇన్ని సమాలోచనలు, ఇన్ని సమావేశాలను ఇంత మదన పడుతున్నావా? సిగ్గు లేదు నీకు? సిగ్గు. ఈ పాటి పనికి కూడా ఒక వ్యూహరచన అవసరమా? ఆమె దగ్గర సిగ్గు. ఈ పాటి పనికి వ్యూహరచన ఒకట. చిటికలో చంపేసి వస్తాను, నువ్వు అను చాలు. 18 భుజాలట, 16 ఆయుధాలట, సింహవాహనమట. ఇదంతా ఒట్టి మాయ. నిన్ను భయపెట్టడానికి దేవతల బండిన మాయ. నిజం గ్రహించు. మనసులో చోటు చేసుకున్న భయాన్ని వెంటనే పారద్రోలు. మేమంతా నీ మంత్రులం కదా, మా అందరి అభిప్రాయాలు ఒకటే. ఏంటది? యుద్ధం. ముమ్మాటికి యుద్ధమే మన కర్తవ్యం. మహారాజా, మంత్రుల్లో కూడా మంచివాళ్ళు, రజోగుణం కలిగిన వాళ్ళు, తామస బుద్ధి కలిగిన వాళ్ళు 3 రకాలు ఉంటారు మహారాజా. ఇది నువ్వు తెలుసుకోవాలి. మంచివాళ్ళు ఎప్పుడు ప్రభు బాగుండాలనే కోరుకుంటారు. శక్తి వంచన లేకుండా ప్రభు కార్యాలు నిర్వహిస్తూ వాటికి ఇబ్బంది కలగని రీతిలో స్వకార్యాలు నిర్వహించుకుంటారు. మంత్రశాస్త్ర విశారదులై ఏకాగ్ర చిత్తంతో ధర్మపరులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది సాత్విక మంత్రుల పద్ధతి. ఇంకా రజోగుణం కలిగినటువంటి వాళ్ళు ఉంటారే మంత్రులు, వాళ్ళు అభిప్రాయ భేదాలకు పెట్టింది వేరు. అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా స్వామి కార్యాలను కూడా చేస్తుంటారు. ఇంకా తామసులు ఉన్నారే ప్రభువులు, వాళ్ళు లోభీపరాయణులు. కేవలం వాళ్ళ సొంత పనులే చూసుకుంటారు, స్వామివారి పని చూసుకోరు. వీరి సమయం వచ్చినప్పుడే శత్రువులతో చేతులు కలుపుతూ ఉంటారు, మళ్ళీ మనతో బాగానే మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఉంటారు. మంత్రుల్లో కూడా 3 రకాల మంత్రులు ఉంటారు. యుద్ధం వస్తే ప్రభువును భయపెడుతూ ఉంటారు. వీరిని చస్తే నమ్మకూడదు, నమ్మితే ఇంతే సంగతులు. కార్యహాని, మంత్రహాని అన్నీ జరుగుతాయి. దుష్టులకు చేయరానిదంటే ఏముంటుంది? లంచాలకు లొంగిపోయి ఏమైనా చేస్తారు. తామసులు పాపనిరతులు, బుద్ధిహీనులు, శటులు. కలాహ కిం న కుర్వంతి విశ్వస్త లోభతత్పర తామసాహ పాపనిరతాహ బుద్ధిహీనా శటాస్తదా.
అందుచేత ఓ మహిషాసుర మహారాజా నన్ను ఆజ్ఞాపించు, ఇప్పుడే రణరంగానికి వెళ్ళి కార్యం చక్కబెట్టుకొని వస్తాను. నువ్వేం దిగులు పడగాకు, నిశ్చింతగా ఉండు. సాధ్యమైనంత వరకు ఆ దుర్మార్గురాలను బంధించి తెస్తాను. ఎదురు తిరిగితే చంపేస్తాను. నా శౌర్యాన్ని, నా ధైర్యాన్ని, నా భుజబలాన్ని, నా ప్రభు భక్తిని ఈరోజు నీకు రుచి చూపిస్తాను అన్నాడు. భాష్కల దుర్మక సంహారం. వెళ్ళారు, అమ్మవారి చేతిలో సచ్చూరుకున్నారు, మళ్ళంగా తిరిగి కూడా రాల. ఈ ఘట్టము రేపటి భాగవత పురాణంలో మనం చెప్పుకున్నాం. రేపు కాళికాదేవి ఎలా జన్మించింది, రక్తబీజుడిని చండీ చాముండా రూపాలు ధరించి అమ్మ ఎలా సంహారం చేసింది, మహిషాసురుని ఎలా చంపింది, ఇలాంటి ఘట్టాలు రేపు విజయదశమి రోజున చెప్పుకుందాం. అమ్మ దయ వల్ల, అమ్మ సంకల్పం వలన. జయహో మాత, జై భవ, విజయీ భవ, దిగ్విజయీ భవ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వేనావధీతమస్తు మా విద్విషావహే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.